వెల్కమ్ టు మోక్ష సిద్ధి. నవీన్ గారు, ఇవాళ రోజుల్లో చాలామంది నిద్ర లేకపోవడం అనే విషయాన్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళి ఏదేదో థెరపీలు చేసుకుంటున్నారు. స్లీప్ థెరపీ అని, స్లీప్ మానిటరింగ్ అని, కొంతమంది ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసుకుని మరీ పడుకుంటున్నారు. అండ్ ఇంకొంతమంది అయితే ఇన్సోమినియా ప్రాబ్లంతో ఉన్నారనమాట. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే అసలు వాళ్ళకు పగలు రాత్రి అనేది తేడా లేకుండా నిద్ర అసలు పట్టనే పట్టదు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మీరు ఎట్లాంటి సొల్యూషన్ అందిస్తారు? మనకు యోగ సాధనలో అద్భుతమైన సాధనా పద్ధతులు ఉన్నాయండి. మీరు ఆ సాధనా పద్ధతులను ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు అద్భుతంగా నిద్ర పడుతుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే, నిద్ర మనకు ఎందుకు పట్టడం లేదు? నిద్ర పట్టేందుకు మన శరీరంలో ఏ హార్మోన్స్ రిలీజ్ అవుతాయో మీకు తెలుసా? తెలియదండి. ఆ హార్మోన్ రిలీజ్ కానందుకు ఏది మనలో హెల్ప్ చేస్తుంది అంటే, మనలో పీనియల్ గ్రంథి అనే ఒక గ్రంథి ఉంటుంది. ఈ యొక్క గ్రంథి అనేది బాగా వర్క్ చేయడం ద్వారా మనలో మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఓకే. ఎప్పుడైతే ఈ హార్మోన్ రిలీజ్ అవుతుందో ఆటోమేటిక్గా మీకు నిద్ర పడుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ పీనియల్ గ్రంథి అనేది సరిగ్గా వర్క్ చేయదో ఈ యొక్క హార్మోన్ రిలీజ్ కాదు, తద్వారా మీకు నిద్ర పట్టదు. సో అసలు ఈ ఈ పని చేయకపోవడం ఏంటి? అసలు ఈ పినియన్ గ్లాండ్ పని చేయకపోవడం ఏంది? ఈ హార్మోన్ రిలీజ్ అసలు నాకు ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఒక ఇంట్రెస్ట్కరమైన వీడియో మీరు ఓపెన్ చేస్తూ చూస్తున్నప్పుడు మీలో మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా డోపామైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందన్నమాట. ఈ డోపామైన్ అనే హార్మోన్ రిలీజ్ కాగానే సడన్గా మీ బాడీలో హ్యాపీనెస్కి సంబంధించిన కొన్ని సంకేతాలు అనేవి ఏర్పడతాయి. తద్వల్ల మీ బ్రెయిన్ అనేది యాక్టివ్గా ఉంటుంది. ఓకే. దానితో పాటు మీరున్న ప్రదేశంలో ఎవరితో చిన్నపాటి గొడవ ఏర్పడడం కానీ, అనుకోకుండా ఎవరో మిమ్మల్ని తిట్టారని మీరు ఆలోచించడం కానీ, ఇటువంటి విషయాల గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు మీ బ్రెయిన్ పూర్తిగా యాక్టివ్ మూడ్లో ఉంటుంది. మీ యొక్క మనసులో అనేక రకాల ఆలోచనలు, ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన, ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన పొరుగుడులు తీస్తూ ఉండడం వల్ల మీ యొక్క పీనియల్ గ్లాండ్ అనేది సరిగ్గా వర్క్ చేయదు. ఓకే. ఆ వర్క్ చేయలేకపోవడం వల్ల ఈ యొక్క హార్మోన్ అనేది రిలీజ్ కాదనమాట. సో ఇప్పుడు ఇది రిలీజ్ అవ్వాలంటే, మామూలుగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ పోవాలంటే మనం ఏం చేస్తే బెటర్ అంటారు? మనకు ఈ యొక్క హార్మోన్ రిలీజ్ కావాలంటే ఖచ్చితంగా మనం కొన్ని సాధనా పద్ధతులు ఉన్నాయి. ఓకే. ఆ సాధనా పద్ధతుల్లో యోగ నిద్ర ఒకటి, హుహు. భ్రామరీ ప్రాణాయామం ఒకటి, ఓకే. అలాగే నేను నేర్పిస్తున్న క్రియాయోగ సాధన ఏదైతే ఉందో ఓకే. ఆ యొక్క క్రియాయోగ సాధన మీరు డైలీ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ బాడీలో ఏదైతే ఒక పీనియల్ గ్రంథి ఉందో అది బాగా క్లీన్ అవుతుందన్నమాట. అది బాగా హీల్ అవుతుంది. అది హీల్ అవ్వడం ద్వారా ఆటోమేటిక్గా మీకు ఈ యొక్క మెలటోనిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. తద్వారా మీరు ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడతారు. ఒక రిక్వెస్ట్, ఇవి ఏదైతే ప్రాణాయామం అవి చెప్పారు కదా మామూలుగా సాధనాలు, ఏదో ఒక సాధన మాకు మా వ్యూవర్స్కి ఏమైనా చెప్పగలుగుతారా? మనం ఇందులో ఒక సాధన ఉంది, భ్రామరీ ప్రాణాయామం. ఇప్పుడు ఆ యొక్క ప్రాణాయామం చేద్దాము. మనకి ఇటండి భ్రామరీ ప్రాణాయామం. మన చెవులు మూసివేసి కొనులపై అలా పెట్టాలి అంతే. ఓకే. పెట్టి శ్వాస స్టమక్లో తీసుకుంటూ ఈ విధంగా నోటిని పూర్తిగా మూసివేసి ముక్కు నుండి గాలిని వదులుతూ మకారాన్ని ఉచ్చరిస్తూ మీ బాడీలో మీరు వైబ్రేషన్ క్రియేట్ చేయడం ద్వారా ఏదైతే మీ యొక్క పీనియల్ గ్లాండ్ పైన ఒత్తిడి పడుతుందో అది పూర్తిగా తగ్గి మీకు నిద్ర వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ 2 క్వశ్చన్స్. అడగండి. మకారం అంటే అని సౌండ్ రావడం, అవునవును, అంతేనా? ఎస్. అండ్ ఇంకొకటి, పీనియల్ గ్లాండ్ మీద ప్రెషర్ పడుతుందని ఎట్లా తెలుస్తుంది మనకి? మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, శబ్దం ఉచ్చరించేటప్పుడు శ్వాస వస్తుంది కింద నుంచి, కరెక్ట్? అవును, అవును. ఉచ్చరించేటప్పుడు మీరు ఇక్కడి నుంచి మొదలు పెడతారు. మొదలు పెట్టేటప్పుడు గమనించండి, మీ బాడీలో వైబ్రేషన్ మొదలవుతుంది. ఓకే. ఆ వైబ్రేషన్ మొదలయ్యేటప్పుడు ఇక్కడ నుంచి ఉచ్చరించేది కాస్త ఇక్కడ అంతమవుతూ ఉంటుంది. ఓకే. శ్వాస బయటకు వెళ్ళేటప్పుడు అప్పుడు ఇక్కడ ప్రభావం చూపిస్తుంది అన్నమాట. ఓకే. మ్యాక్సిమం ఇది ఉచ్చరించేటప్పుడు బాడీలో అన్ని ప్రదేశాల్లో కూడా వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. ఓకే. ఆ క్రియేట్ అయ్యేటప్పుడు ఈ యొక్క నాడుల పైన అధికంగా ప్రభావం చూపిస్తుంది. తద్వారా ఆటోమేటిక్గా అక్కడ ఉండే ఒత్తిడి తగ్గి మీకు ఆ నిద్ర పట్టడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ప్రభావం అంటే ఏమైనా పెయిన్ వస్తుందా ఇక్కడ?
ఏమన్నా చిన్న సెన్సేషన్ రావచ్చు? సెన్సేషన్ క్రియేట్ అవుతుంది అనమాట బాడీలో, ఓకే. బాడీలో క్రియేట్ అయిపోతుంది. క్రియేట్ అవుతుంది. సో, బాడీలో క్రియేట్ అవ్వడం వల్ల పీనియల్ గ్లాండ్ అనేది యాక్టివేట్ అయిపోతుంది అనేది అర్థమైపోతుంది. అవును. చాలా బాగా చెప్పారు ఈ సాధన. సో, ఈ సాధన ఎప్పుడెప్పుడు చేయొచ్చు మామూలుగా? మనకు ఇది నైట్ నిద్రపోయే ముందు మీరు ఒక 21 టైమ్స్ చేయండి ఈ సాధన. నైట్ నిద్రపోయే ముందు. మకరం 21 టైమ్స్ చేయండి. అలాగే ఉదయం కొన్ని సూర్య నమస్కారాలు, ఓకే. సూక్ష్మ ఎక్సర్సైజులు, అలాగే కొన్ని ప్రాణాయామ సాధనలు చేయండి. ఎందుకంటే నైటు మనకు చేసేందుకు టైం ఉండదు, బాడీ కూడా అలసిపోతూ ఉంటుంది, మైండ్ మనకు అప్సెట్లో ఉంటుంది అన్నమాట ఎక్కువగా. అవునవును. మీరు మార్నింగ్ చేయడం వల్ల మీకు నైట్ కూడా దాని ఒక ప్రభావం పడుతుంది. మీరు ఏదైతే వర్క్ చేస్తారో ఆ వర్క్ బాగా చేసేందుకు మీకు అనుకూలంగా ఉంటుంది అనమాట. నిద్రపోవడం వల్ల ఏమవుతుందంటే మైండ్ కూడా రెస్ట్ తీసుకుంటుంది. ఓకే. మైండ్ ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటుందో ఆ మైండ్లో తిరుగుతున్న ఆలోచనలు ఎప్పుడైతే తగ్గుతాయో ఆటోమేటిక్గా మన చుట్టూ ఉండే ప్రాణశక్తిని అధికంగా గ్రహించగలుగుతాం. ఆ ప్రాణశక్తిని మీరు అధికంగా గ్రహించడం వల్ల మీ శరీరంలో ఉండే ప్రతి కణానికి, ప్రతి అణువుకి ఆ యొక్క ఎనర్జీ చేరుకుని అవి యాక్టివ్గా పనిచేసేందుకు మీకు సహకరిస్తుంది. ఈరోజు మీరు ఉదయం టిఫిన్ చేయలేదు, మధ్యాహ్నం కూడా అనుకోకుండా వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల భోజనం చేయలేదు, సాయంత్రానికి మీ పని ఏమవుతుంది? అలసిపోతారు. ఏ పనైనా చేయగలుగుతారా? అస్సలకి. అటువంటిప్పుడు మీ శరీరంలో ఉండే కణాలకి కావలసినంత ఆహారం పంపించకపోతే అవి ఎలా వర్క్ చేస్తాయి? అలాగే మీరు ఒక వారం రోజులు భోజనం చేయకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? 4 రోజులు భోజనం చేయకపోతే చచ్చిపోతారు. అలాగా మీ కణాలకి కావలసినంత ఆహారం రాకపోతే అవి తొందరగా మరణించి మీకు వయసు అనేది తగ్గిపోవడం జరుగుతుంది. తొందరగా మీ ఒక యవ్వనాన్ని కోల్పోతారు. బీపీ, షుగర్, హార్ట్కి సంబంధించిన సమస్యలు, ఓకే, బాడీ బాగా బరువెక్కడం, ఏం చేయాలో మీకు అర్థం కాకపోవడం, కొందరైతే అధికంగా మాట్లాడుతూ ఉంటారు, మైండ్ డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వడం వల్ల. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి అనే ఒక సరైన ఆలోచనకి రాలేరు వాళ్ళు, ఎందుకంటే మైండ్ అధికంగా డిస్టర్బ్ అయింది కాబట్టి. ఈ విధంగా రకరకాల సమస్యల్ని నిద్ర ఒక్కటి లేకపోవడం వల్ల ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి సుఖంగా నిద్రపోవాలి. అయితే ఇక్కడ కొంతమందికి నిద్రలేమి ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంతమంది సాధన చేస్తే నిద్ర బాగా వస్తుంది, కానీ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా నిద్ర పోతున్నారు కదా, అది కూడా బాగానే ఉంటుంది కదా. మరి దానికి సాధనకి వచ్చే డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు సాధన మనం చేయట్లేదు, నార్మల్ నిద్ర పడుతుంది. నిద్ర పట్టగానే మీకు ఏం కళ్ళలోకి వస్తున్నాయి? చాలా విషయాలు వస్తాయి. ఇవాళ చేసి పొద్దుంతా చేసిన పనులలో ఏదో ఒక విషయం కళ్ళలోకి వస్తుంది మనకు సంబంధించింది కదా. 1 గంట సేపు 2 గంటలు రావచ్చు. కళ్ళలోకి వస్తుందంటే అక్కడ ఏం జరుగుతుంది? మైండ్ ఏదో ఆలోచిస్తుంది. అంటే కళలో కూడా మీ మైండ్ ఆలోచిస్తుంది. ఆలోచించినప్పుడు అది సక్రమైన నిద్ర అని మీరు ఎలా చెప్పగలరు? ఓకే, నిద్ర కాదు కదా. అంతే. అంటే మీరు ఏదైతే 8 గంటలు నిద్రపోతున్నారో ఆ 8 గంటల్లో 4 గంటలు 3 గంటలు కళలు వస్తున్నాయంటే అక్కడ మీరు నిద్రపోవట్లేదు, మైండ్ పనిచేస్తుంది కదా. అవును. శరీరం నిద్ర లేదు, కానీ నిద్రపోతున్నారని భ్రమపడుతున్నారు అంతే. మీరు సాధన చేయడం ద్వారా ఏమవుతుందంటే కళలు కూడా రాలేని స్థితికి చేరుకుంటారు. మీ మైండ్ పూర్తిగా కామ్ అవుతుంది. అప్పుడు మీరు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిసే లోపల 10 నిమిషాలు పడుకున్నానేమో అనుకుంటారు మీరు. 6 గంటల టైం ఎగిరిపోద్ది. ఇప్పటికి 6 గంటల టైం కూడా 10 నిమిషాలు టైం గడిచిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట. కాబట్టి సాధన చేసిన వాళ్ళకి, సాధన చెయ్యని వారికి ఇంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. అయితే ఒక క్వశ్చన్ ఇక్కడ, నేను సాధన స్టార్ట్ చేసిన, మీరు చెప్పినట్టు అన్ని సాధన చేస్తున్నా, అన్ని క్రియలు చేస్తున్నా. ఇక్కడ ఏమవుతుందనంటే ఫస్ట్ 1 వీక్ ఈ సాధన బాగా పనిచేస్తుంది నాకు. మీరు అన్నట్టు 8 గంటల నిద్ర 10 నిమిషాల్లో వెళ్ళిపోతుంది, బట్ 8 గంటలు పడుకుంటున్నా, చాలా బాగుంది. చేస్తున్న కొద్దీ కొంచెం అది కొంచెం తగ్గొచ్చు. సో దానికి ఇంకేమన్నా చేయాలా, లేకపోతే అసలు ఏంటి కథ? అంటే ఇంకా కొత్తగా ఏమన్నా సాధన చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైనా పని చేసినప్పుడు ఫస్ట్ మన బాడీ తొందరగా యాక్సెప్ట్ చేస్తుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది. కొన్ని రోజులు అయినా కొద్ది అలవాటు పడ్డా కొద్దీ అది సరిపోదన్న కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతుంది. సో దాన్ని ఇంకా ఎట్లా బెటర్ చేయొచ్చు? ఒకవేళ ఇది సరిపోవట్లేదు, ఇంకా నాకు స్ట్రెస్ పెరుగుతుంది, ఇంకా నాకు ఎక్కువ సాధన కావాలా, లేకపోతే ఏం చెప్తారు దీని గురించి? ఇక్కడ మూలమైన విషయం ఏంటంటే, సాధన చేసిన మొదట్లో
వారం రోజుల్లో 2 వారాల్లో గురుముఖంగా సాధన చేసేటప్పుడు ఖచ్చితంగా గురువు ఉన్నాడనో, లేకపోతే ఖచ్చితంగా ఈ సమస్య నుంచి బయటపడాలనో ఒక బలమైన సంకల్పంతో మీరు కంటిన్యూగా ఒక గంటో, గంటన్నరో ఎక్కువ టైంని కేటాయిస్తారు. అవును. ఎప్పుడైతే గురువుతో మీరు డిస్కనెక్ట్ అవుతారో గంట కాస్త అరగంటే అవుతుంది. అవును. ఓకే. అరగంట కాస్త ఒక్కొక్కసారి సాధన కూడా జరగదు. అంటే అక్కడ ఏమైంది, మీరు ఇంతకు ముందు ఇచ్చేంత టైంని మీరు ఇవ్వట్లేదు. ఒకవేళ మీరు టైంని ఇస్తున్నారనుకుందాం, సాధన చేస్తున్నారనుకుందాం, అయినా సరే ఎందుకు ఈ ప్రాబ్లం ఎదురొస్తుంది అంటే మీరు సరిగ్గా సాధన చేయట్లేదని గుర్తుపెట్టుకోవాలి. మీరు చేస్తున్న సాధనలో ఏదో మిస్టేక్ చేస్తున్నారు. ఆ మిస్టేక్ చేయడం వల్ల మీకు ఈ ప్రాబ్లం వస్తుంది. లేదు సార్ మిస్టేక్ ఏం చెయ్యట్లేదు మీరు అనుకుంటే యాక్చువల్ మిస్టేక్ ఉంటుంది. మిస్టేక్ ఒకవేళ చేయకపోతే మరి కొన్ని కొత్త సాధనలు మీరు యాడ్ చేసుకోవడం వల్ల మీ బాడీ మరింత చురుకుగా పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇంక మరొక ప్రాబ్లం అనేది ఉంటుంది. ఓకే. ఏంటంటే మీరు సాధన అధికంగా చేస్తున్నారు కదా, అధికంగా చేసేటప్పుడు మీ మూలాధార చక్రం అనేది అధికంగా యాక్టివ్ అవుతుంది. ఓకే. అందులో ఎనర్జీస్ ఎక్కువ పెరిగిపోతాయి అన్నమాట. ఓకే. పెరిగిపోవడం వల్ల ఏమవుతుందంటే మీ శరీరం బాగా యాక్టివ్ అయిపోద్ది, నిద్ర పట్టదు, ఓకే. నిద్ర రాదు. సో ఇప్పుడు సాధన చేస్తున్నా ఎనర్జీస్ పెరుగుతున్నాయి. దానివల్ల కూడా నిద్ర పట్టట్లేదు. పట్టదు. అసలు దీనికి ఇది ఇంకా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయింది. సో అసలు ఏం చేయాలి అసలు మామూలుగా ఇది ఎనర్జీస్ బ్యాలెన్స్ అవ్వడానికి ఏం చేయాల్సి ఉంటుంది? ఎనర్జీస్ బ్యాలెన్స్ అవ్వడానికి మీరు కొన్ని ఎక్సర్సైజులు ఉంటాయి. ఆ ఎక్సర్సైజులు ప్రాక్టీస్ చేయడం ద్వారా మీ బాడీలో ఉండే ఎనర్జీస్ అనేవి అన్ని వైపులుగా సక్రమంగా చేరుకుంటాయి. ఓకే. ఇంకోటి ఈ ఎనర్జీలో కొంత ఇబ్బంది పెట్టే ఏదైతే ఎనర్జీ ఉందో ఆ ఎనర్జీని మనం భూమిలోకి పంపించేస్తూ ఉంటాం. ఓకే. మన చుట్టూ ఉండే నేచర్లో పంపించేస్తాం. పంపించడం వల్ల మనకి ఎంత ఎనర్జీ కావాలో అంత ఎనర్జీ ఉంచుకుంటాం. ఇక్కడ కొంచెం డీప్గా వెళ్తుంది ముచ్చట, బట్ నేను అడుగుతున్నాను ఇక్కడ ఈ పలానా ఎనర్జీ ఎక్కువ ఇంబ్యాలెన్స్ అవుతుంది, ఎక్కువ వస్తుంది, దాన్ని భూమిలోకి పంపించాలి అన్న స్పెసిఫిక్ థింగ్ ఎట్లా వస్తుంది మనకి? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఓకే. ఇక్కడ ఏదైతే మూలాధార చక్రం ఉందో మీకు నిద్ర పట్టట్లేదంటే మూలాధార చక్రం అనేది హైపర్ యాక్టివ్ అయిందని, సెక్షువల్ ఆలోచనలు వస్తున్నాయంటే ఓకే. స్వాదిష్టాన చక్ర హైపర్ యాక్టివేట్ అయ్యిందని, మీరు ఆహారం తిన్నారు మోషన్ తొందరగా అవ్వడం కానీ, కడుపు కొంచెం తిప్పుతున్నట్లు కనిపించడం కానీ, మణిపూర చక్రం యాక్టివ్ అయింది. ఓకే. అనాథ చక్ర ఎమోషనల్ డిస్టర్బెన్స్ కొంచెం ఎక్కువ అవ్వడం కానీ, అందరినీ అధికంగా ప్రేమించడం కానీ, అందులో నన్ను మెచ్చుకోవాలని ఒక భావన కలగడం కానీ, ఈ సిచ్యువేషన్ ఉంటే అనాథ చక్ర. విశుద్ధి చక్ర ఎవరి మీదైనా అధికంగా మాట్లాడడం, అంటే నా మాట వీళ్ళు వినాలి, నేను చెప్తున్నట్టుగా ముందుకు వెళ్ళాలి, ఇలా ఒక అహంకార ధోరణి, విశుద్ధి. ఓకే. ఆజ్ఞాచక్ర. ఈ ఆజ్ఞాచక్రం అధికంగా యాక్టివ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. ఇంట్రెస్ట్ ఉండదు అసలు. ఇదంతా ఇంతే, ఇదంతా మాయ 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 మాయ, ఇలా పూర్తిగా మీరు మీ యొక్క ఫిజికల్ లైఫ్ నుండి కట్ అవుతూ ఉంటారు. ఓకే. ఇటువంటి సమస్యలు మీరు ఎదుర్కొంటే ఇప్పుడు నేను ఏ చక్రాసులో చెప్పానో ఆ చక్రాసులో హైపర్ ఎనర్జీ ఎక్కువైందని అర్థం. ఓకే. అప్పుడు ఆ ఎనర్జీని మీరు కొన్ని ఎక్సర్సైజ్ చేయడం ద్వారా తగ్గిస్తారన్నమాట. మనకు శరీరానికి ఆరా ఉంటుంది. మన యొక్క శరీరంలో ఏదైతే ఆరా ఉందో ఆ ఆరాకి సమానంగా ఈ చక్రాస్ యొక్క ఆరా ఉన్నప్పుడు మాత్రమే అవి మనకు సమతుల్యంగా ఉన్నట్లు లెక్క. అలా కాకుండా ఏది ఎక్కువైనా సరే మీరు సమస్యను ఎదుర్కొంటారు. ఓకే గైస్, యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందనంటే నిద్రలేమి అనేది ఉండడం వల్ల మనం దానికి సాధన కోసం వెళ్తున్నాం. ఆ సాధనలో ఒక 1 వీక్ చేస్తున్నాం, తర్వాత మళ్ళీ ఎఫెక్ట్ కోసం ఇంకా కొన్ని సాధనలు చేస్తున్నాం. దానివల్ల చక్రాలు ఇన్బ్యాలెన్స్ అయిపోయి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానికోసం కూడా మనము మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ కొత్త సాధనలు నేర్చుకుంటున్నాం. సో దానివల్ల చక్రాలు బ్యాలెన్స్ అయిపోయి మన లైఫ్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. సో ఇట్లాంటి విషయాలు మనకి ఏంటనంటే, నేను ఇక్కడ చెప్పబోయే విషయం ఏంటంటే, నిద్ర లేకపోవడం మంచిది, అది సక్సెస్ దారితీసేదే. కానీ మెల్లిమెల్లిగా దాన్ని ఎలా ప్రోగ్రెస్ చేయాలనేది మన బాడీతో మనం అబ్జర్వ్ చేసుకుంటూ గురువుని ఫాలో అవుతూ ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరి దగ్గర ఏ గురువు గారి దగ్గర నేర్చుకున్నారనేది విషయం కాదు, ప్రాపర్గా నేర్చుకున్నారా లేదా, ప్రాపర్గా దాని మీద వర్క్ చేశారా లేదా, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని తెలుసుకున్నారా లేదా. నాకు చాలామంది సాధకులు ఫోన్ చేశారు,
అందులో చాలామంది స్వయంగా సాధన చేసి ఇబ్బందులు తెచ్చుకున్న వాళ్ళే. వాళ్ళందరికీ క్లియర్ చేయడం జరిగింది. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే, ఏమి నేర్చుకున్నా క్లియర్గా నేర్చుకోండి, గురుముఖంగా నేర్చుకోండి, గురువు ద్వారా నేర్చుకోండి. తద్వారా మీరు బయటపడతారు. ఇక్కడ నేను నిద్ర కోసం అడిగిన క్వశ్చన్స్కి అది చాలా దూరం వెళ్ళి మన లైఫ్ బ్యాలెన్స్ అయ్యే పరిస్థితికి ఎట్లాంటి సొల్యూషన్ ఉందని చెప్పారు. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.